కేంద్ర ప్రభుత్వం గురించి రాజ్యాంగంలోని ఎన్నవ భాగం వివరిస్తుంది? సో మన కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఈ కేంద్ర ప్రభుత్వం గురించి రాజ్యాంగంలో ఎన్నో భాగం వివరిస్తుందని అడుగుతున్నారు. 4వ భాగం, 5వ భాగం, 6వ భాగం, 7వ భాగం. కేంద్ర ప్రభుత్వం గురించి రాజ్యాంగంలో 5వ భాగం అయితే వివరిస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర ప్రభుత్వం గురించి 6వ భాగం, అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతం గురించి 8వ భాగం అయితే వివరిస్తుంది. ఓకేనా, ఆప్షన్ బి రైట్ ఆన్సర్. రాష్ట్ర ప్రభుత్వం 6వ భాగం, కేంద్ర పాలిత ప్రాంతం 8వ భాగం, కేంద్ర ప్రభుత్వం 5వ భాగం. ఓకేనా, 7వ భాగం లేదు, తొలగించడం జరిగింది. నెక్స్ట్ వన్, రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థిని ఎంతమంది బలపరచాలి? రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థి ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థిని ఎంతమంది బలపరచాలని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 50 మంది, ఆప్షన్ బి 100 మంది, ఆప్షన్ సి 25 మంది, ఆప్షన్ డి 15 మంది. సో మనకు రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థిని 50 మంది బలపరచాలి ఫ్రెండ్స్. ఓకేనా, 50 మంది బలపరచాల్సి ఉంటుంది. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థిని 50 మంది బలపరచాలి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రాష్ట్రపతి హోదా. సో రాష్ట్రపతి హోదా ఏంటని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ప్రభుత్వ అధినేత, ఆప్షన్ బి దేశానికి ప్రభుత్వానికి అధినేత, ఆప్షన్ సి దేశాధినేత, ఆప్షన్ డి ఇవేవి కావు. సో మనకు రాష్ట్రపతి హోదా అనేది ప్రభుత్వ అధినేత. ఆర్టికల్ 52 ప్రకారం ప్రభుత్వ అధినేతగా వ్యవహరిస్తారు రాష్ట్రపతి. ఓకేనా, ఆర్టికల్ 52 ప్రకారం ప్రభుత్వ అధినేతగా వ్యవహరించడం జరుగుతుంది. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రాష్ట్రపతి ఎన్నికల్లో అత్యధిక ఓటు విలువ గల రాష్ట్రం ఏది? సో మనకు రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి కదా, సో ఈ ఎన్నికల్లో అత్యధికంగా ఓటు విలువ కలిగిన రాష్ట్రం అడుగుతున్నారు. ఆప్షన్ ఏ సిక్కిం, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి బీహార్, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. సో మనకు చూసుకున్నట్టయితే ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ అయితే అత్యధిక ఓటు విలువ కలిగి ఉంది. ఎంత అంటే 208 ఓటు విలువ కలిగి ఉంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రపతి ఎన్నికల్లో. అదేవిధంగా మన తెలంగాణకు వచ్చేసి 132 ఓటు విలువ. రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం ఓటు విలువ 132. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 159, 159 ఏపీది. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 148 ఉండేది. విడిపోయిన తర్వాత ఏపీది 159 అయింది, తెలంగాణది 132 అయింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు విలువ అనేది అత్యల్పంగా ఓటు విలువ కలిగిన రాష్ట్రం సిక్కిం. కేవలం 7 ఓటు విలువ కలిగింది సిక్కిం. ఓకేనా, ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రాష్ట్రపతి ఎన్నికను నిర్వహించేది. రాష్ట్రపతి ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ లోక్సభ, ఆప్షన్ బి రాజ్యసభ, ఆప్షన్ సి కేంద్ర ఎన్నికల సంఘం, ఆప్షన్ డి ప్రిన్సిపల్ ఆఫ్ ది లోక్సభ సెక్రటరీ. సో మనకు చూసుకున్నట్టయితే ఈ రాష్ట్రపతి ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఓకేనా, రాష్ట్రపతి ఎన్నికను ఎవరు నిర్వహిస్తారు? కేంద్ర ఎన్నికల సంఘం అయితే నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ వన్, రాష్ట్రపతి ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా ఎవరుంటారు? రాష్ట్రపతి ఎన్నికలు ఉంటాయి కదా, దీంట్లో రిటర్నింగ్ అధికారిగా ఎవరు వ్యవహరిస్తారని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ లోక్సభ లేదా రాజ్యసభ సెక్రటరీ జనరల్, ఆప్షన్ బి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ సి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆప్షన్ డి పైవేవి కావు. సో మనకు రాష్ట్రపతి ఎన్నికల్లో మనకు రొటేషన్ పద్ధతిలో లోక్సభ, రాజ్యసభ సెక్రటరీ జనరల్ అయితే వ్యవహరిస్తారు. ఓకేనా, ఎవరు వ్యవహరిస్తారు? లోక్సభ లేదా రాజ్యసభ సెక్రటరీ జనరల్ అయితే వ్యవహరిస్తారు. ఏదైతే మనకు 15వ రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయో రామ్నాథ్ కోవింద్ ఉన్నప్పుడు ఆ ఎన్నికల్లో లోక్సభ సెక్రటరీ జనరల్ మనకు రిటర్నింగ్ అధికారి వివరిస్తే, తాజాగా ముగిసిన 16వ రాష్ట్రపతి ఎన్నికలు ఏవైతున్నాయో మనకు ద్రౌపది ముర్ము గారి ఎన్నికల్లో చూసినట్టయితే రాజ్యసభ సెక్రటరీ జనరల్ గారు అయితే వివరించారు. ప్రమోద్ చంద్ర మోడీ గారు అయితే రిటర్నింగ్ అధికారిగా వివరించారు. ప్రమోద్ చంద్ర మోడీ గారు. ఓకేనా, 16వ ఎన్నికలు 15వ రాష్ట్ర వ్యక్తుల పరంగా 15వ పర్సన్ ద్రౌపది ముర్ము గారు. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రాష్ట్రపతి ఎన్నికల వివాదాలను పరిష్కరించేది. సో రాష్ట్రపతి ఎన్నికల వివాదాలు అనేవి ఎవరు పరిష్కరిస్తారని అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ మనకు ఎన్నికల కమిషన్ చే నియమించబడిన ప్రత్యేక కమిషన్, ఆప్షన్ బి సుప్రీంకోర్టు, ఆప్షన్ సి పార్లమెంట్ చే ఏర్పాటు చేయబడిన ప్రత్యేక కమిటీ, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. సో మనకు చూసుకున్నట్టయితే రాష్ట్రపతి ఎన్నికల వివాదాలను కేవలం సుప్రీంకోర్టులో మాత్రమే పరిష్కరించుకోవాల్సి ఉంటుంది ఆర్టికల్ 71 ప్రకారం. ఓకేనా, ఆర్టికల్ 71 ప్రకారం ఈ రాష్ట్రపతి ఎన్నికల వివాదాలు అనేవి కేవలం సుప్రీంకోర్టులో మాత్రమే పరిష్కరించుకోవాలి. ఏ ఆర్టికల్ తెలుపుతుంది? 71 ఆర్టికల్ తెలుపుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ వన్,
రాష్ట్రపతి రాష్ట్రపతిచే ఎవరు పదవి ప్రమాణ స్వీకారం చేయిస్తారు? సో మనకు రాష్ట్రపతి ఎన్నికవుతారు కదా, అతని పదవిని ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారని అడుగుతున్నారు. ఓకేనా. ఆప్షన్ ఏ ఉపరాష్ట్రపతి, ఆప్షన్ బి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆప్షన్ సి లోక్సభ స్పీకర్, ఆప్షన్ డి పైవారిలో ఎవరైనా ఒకరు. సో మనకు చూసుకున్నట్టయితే రాష్ట్రపతికి ఎన్నికైన వ్యక్తి యొక్క పదవి ప్రమాణ స్వీకారం అనేది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయితే చేయించడం జరుగుతుంది. ఓకేనా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిచే ప్రమాణ స్వీకారం అయితే చేస్తారు రాష్ట్రపతి. ఎంత ఆర్టికల్ అంటే ఆర్టికల్ 60 ప్రకారం పదవి ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరుగుతుంది రాష్ట్రపతి. ఓకేనా. ఎవరు చేస్తారు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేయాలనుకుంటే రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పించాల్సి ఉంటుంది? సో రాష్ట్రపతి రిజైన్ చేయాలనుకుంటే ఆ రిజైన్ లెటర్ని ఎవరికి ఇవ్వాలి అని అడుగుతున్నారు, ఎవరికి సమర్పించాలని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఉపరాష్ట్రపతి, ఆప్షన్ బి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆప్షన్ సి లోక్సభ స్పీకర్, ఆప్షన్ డి ప్రధానమంత్రి. సో రాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేయాలనుకుంటే ఉపరాష్ట్రపతికి అయితే రాజీనామా పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఉపరాష్ట్రపతి లేనట్లయితే, ఖాళీ ఉన్నట్లయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో మనకైతే ఏ ఆప్షన్ రైట్ అన్నమాట, ఉపరాష్ట్రపతికి ఇవ్వాలి. ఒకవేళ ఉపరాష్ట్రపతి లేకుంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అయితే ఇవ్వవచ్చు. దేనిని? రాజీనామా పత్రాన్ని. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రాష్ట్రపతిని తొలగించే విధానం, రాష్ట్రపతిని ఏ విధంగా తొలగిస్తారు? ఆప్షన్ ఏ సుప్రీంకోర్టు తీర్మానం ద్వారా, ఆప్షన్ బి లోక్సభ తీర్మానం ద్వారా, ఆప్షన్ సి మహాభియోగ తీర్మానం ద్వారా, ఆప్షన్ డి న్యాయ తీర్మానం ద్వారా. సో రాష్ట్రపతిని మనకు మహాభియోగ తీర్మానం ద్వారా అయితే తొలగిస్తారు. దీనిని అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది. ఓకేనా. రాష్ట్రపతిని మహాభియోగ తీర్మానం ద్వారా తొలగిస్తారు. ఆర్టికల్ 61 ప్రకారం తొలగించడం జరుగుతుంది. ఆర్టికల్ 60 ప్రకారం ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆర్టికల్ 61 ప్రకారం తొలగించడం జరుగుతుంది. దీనిని అమెరికా నుంచి గ్రహించారు. ఓకేనా. అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. ఆప్షన్ సి రైట్ ఆన్సర్, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, మహాభియోగ తీర్మానం పార్లమెంట్లోని ఏ సభలో ముందుగా ప్రవేశపెట్టాలి? ఈ రాష్ట్రపతిని తొలగించే ఏదైతే తీర్మానం ఉందో మహాభియోగ తీర్మానం ఏ సభలో ప్రవేశపెట్టాలి ముందుగా నడుతున్నారు. ఆప్షన్ ఏ లోక్సభ, ఆప్షన్ బి రాజ్యసభ, ఆప్షన్ సి సుప్రీంకోర్టు అనుమతితో రాజ్యసభలో, ఆప్షన్ డి ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. మహాభియోగ తీర్మానంను ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. ఓకేనా. ఏ సభలోనైనా మనకు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. సో ఈ రాష్ట్రపతిని మనం తొలగించే తీర్మానం ఏదైతే ఉందో, ఓకేనా, మహాభియోగ తీర్మానం అనేది మనం ప్రవేశపెట్టాలంటే ఎంతమంది, ఎవరి ఆమోదం కావాలి? ఆప్షన్ ఏ సభ మొత్తం సభ్యుల్లో 10% తక్కువ కాకుండా, ఆప్షన్ బి ఉభయ సభ మొత్తం సభ్యుల్లో 10% తక్కువ కాకుండా, ఒక సభ మొత్తంలో సభ్యుల్లో 1/4 వంతు తక్కువ కాకుండా, ఆప్షన్ డి ఉభయ సభ మొత్తం సభ్యుల్లో 1/4 వంతు తక్కువ కాకుండా. సో మనకు రాష్ట్రపతిని ఏదైతే తొలగించే తీర్మానం ఉందో దీన్ని ప్రవేశపెట్టాలంటే మనకు ఒక సభ మొత్తం సభ్యులు 1/4 వంతు తక్కువ కాకుండా సభ్యుల సంతకం అయితే కావాలా. ఓకేనా. ఒక సభ మొత్తంలో సభ్యుల్లో. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యసభ అనుకుంటే రాజ్యసభ సభ్యుల్లో మొత్తం 4వ వంతు, అదేవిధంగా లోక్సభ అనుకుంటే లోక్సభలో 4వ వంతు తక్కువ కాకుండా సభ్యుల సంతకం అయితే కావాలి ప్రవేశపెట్టాలంటే. ఓకేనా. ఆప్షన్ సి రైట్ ఆన్సర్.